ఇరుముడి సీరియల్ టుడే ఎపిసోడ్. కావ్య అప్పుకి ఇంటి దగ్గర ఉండడం వల్ల బోర్ కొడుతుంది. కావ్య అప్పు రాజ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మాకు ఇంటి దగ్గర ఉండడం వల్ల బోర్ కొడుతుందండి, ఆఫీస్కి వెళ్దామంటేనేమో ఆఫీస్కి పంపించడం లేదు, ఇంట్లో పనులు చేద్దామంటేమో అత్తయ్య వాళ్ళు మమ్మల్ని ఏ పనులు చేయనియడం లేదు, మాకు చాలా బోర్ కొడుతుందండి ఇంటి దగ్గర అనేసి చెప్తారు. అప్పుడు రాజ్ కళ్యాణ్ మీకు ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాము, మీకు బోర్ కొట్టకుండా మేము చేస్తాము అనేసి అంటాడు రాజ్ కళ్యాణ్. అనేసి ఇంట్లో ఒక ప్రోగ్రాం పెడతారు. ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తారు. అప్పుడు కళ్యాణ్ అలాగే రాజు కావ్యకి అప్పుకి వాళ్ళకి ఇద్దరికి బోర్ కొడుతుందంట, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మనం ఇవ్వాలి అనేసి అంటాడు. అప్పుడు ఇంద్రాదేవి అపర్ణ ధాన్యలక్ష్మి ఓకే అనేసి అంటారు. అప్పుడే రాజు ఒక స్లిప్పులు రాస్తాడు. రాసి అందులో డ్యాన్స్ అలాగే సాంగ్స్ ఎవరికి ఏ పర్ఫార్మెన్స్ వస్తే ఆ పర్ఫార్మెన్స్ చేయాలనేసి చెప్తాడు. అప్పుడే రేఖ వస్తుంది. వచ్చిన తర్వాత రాజు రేఖను ఒక స్లిప్ తీసుకో అనేసి అంటాడు. అప్పుడు రేఖకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వస్తుంది. రేఖ నేను రాజు బావతో డ్యాన్స్ వేస్తానంటుంది. కానీ రాజు మాత్రం నేను నీతో డ్యాన్స్ వేయను అనేసి అంటాడు. రుద్రాని రాజు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి కషాయంలో పసరు మందు కలుపుతుంది. కావ్యకి ప్రెగ్నెన్సీ పోవాలనేసి కషాయంలోకి పసరు మందు కలిపి వచ్చి ప్రోగ్రాంలో కూర్చుంటుంది. అప్పుడు రాజు కళావతి నువ్వు పసరు అంటే కషాయం తాగావా అనేసి అడుగుతాడు. అప్పుడు కళావతి నేను తాగలేదండి అనేసి చెప్తుంది. రాజు తన బెడ్రూమ్లోకి వెళ్ళి కషాయం తీసుకొని వచ్చి తాగు కళావతి అంటాడు. అప్పుడు కళావతి నేను తాగనండి, నాకు తాగబుద్ధి కాదండి, అది చేదుగా ఉంటుంది అనేసి అంటుంది. అప్పుడు కళావతిని రాజు నా కోసం ఆయన తాగు అనేసి రాజు అంటాడు. అప్పుడు కళావతి పసరు మందు తాగుతుంది. రుద్రాని తన మనసులో ఇక కళావతి ప్రెగ్నెన్సీ పోతుంది అనేసి చాలా హ్యాపీగా ఉంటుంది. రేఖ కూడా కళావతి ప్రెగ్నెన్సీ పోతుంది, ఇక బావని నేనే పెళ్లి చేసుకుంటానని తను కూడా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ధాన్యలక్ష్మి అలాగే వాళ్ళ ఆయన కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత కనకం దుగ్గిరాల వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత కనకం ఇందిరాదేవిని మా ఇద్దరు అమ్మాయిలని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను శ్రీమంతం చేయడానికి అనేసి అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి వాళ్ళ కోడలను బాగా చూసుకుంటున్నారు, ఇక్కడే శ్రీమంతం చేసి శ్రీమంతం అయిపోయిన తర్వాత నువ్వు తీసుకెళ్ళు కనకం అనేసి అంటారు. అప్పుడు కనకం సరే అమ్మ ఇందిరమ్మ, నువ్వు ఇందిరాదేవి అమ్మ నువ్వు చెప్పినట్టే మేము వింటాను, నువ్వు ఎప్పుడు పంపిస్తే మా అమ్మాయిలని నేను అప్పుడే తీసుకెళ్తాను, శ్రీమంతం ఇక్కడే చేసి మళ్ళీ నేను మా ఇంటికి తీసుకెళ్తాను అనేసరికి సరే అనేసి అందరూ హ్యాపీగా ఉంటారు.